హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు సెషన్లో ర్యాగ్, ల్యాంగ్ చైన్, పైథాన్ గురించి మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి మార్కెట్లో బజ్వర్డ్ ఏంటంటే ఏఏ. అసలు ఈ ఏఏలో మనం ఏం నేర్చుకోవాలి? జనరేటివ్ ఏఏ అంటే ఏంటి? ఏఏ అంటే ఏంటి? ఏజెంట్ ఏఏ అంటే ఏంటి? ఏఏ ఫ్రేమ్వర్క్స్, ల్యాంగ్ చైన్ అంటే ఏంటి? ల్యాంగ్ గ్రాఫ్, క్రీవ్ ఏఐ, నెక్స్ట్ ఆటోజెన్, సిమాంటిక్ కెర్నల్ వీటితో పాటు నో కోడ్ లో కోడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. నో కోడ్, లో కోడ్ ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే NI10, సిమ్ స్టూడియో, JPL, మేక్ ఏఐ, అండ్ దెన్ ల్యాంగ్ ఫ్లో, ల్యాంగ్ ఫీజ్, అండ్ దెన్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియో. మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియో వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. అసలు ర్యాగ్ అంటే ఏంటి, ల్యాంగ్ చైన్ అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ ద రిలేషన్, ర్యాగ్కి ల్యాంగ్ చైన్కి రిలేషన్ ఏముంది, అసలు పైథాన్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఈ పైథాన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి అసలు ఈ ఈ పేరెట్, ఈ చైన్ అంటే ఏంటి, ఈ ల్యాంగ్ చైన్ అంటే లాంగ్వేజ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ చైన్స్ అనమాట. ఇలా చైన్స్ దీన్ని ఏమంటారంటే LCEL అంటారు. LCEL అంటారు. LCEL అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ల్యాంగ్ చైన్ ఎక్స్ప్రెషన్ లాంగ్వేజ్. ఈ ల్యాంగ్ గ్రాఫ్కి ల్యాంగ్ చైన్కి డిఫరెన్సెస్ ఏంటి, అసలు ల్యాంగ్ గ్రాఫ్ ఆర్కెస్ట్రేషన్ ఎలా చేస్తాము, ఈ ర్యాగ్ ఎలా చేస్తాము, ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి, అంటే పైథాన్ని ప్రోగ్రామింగ్తో ఈ ల్యాంగ్ చైన్ అనేది ఫ్రేమ్వర్క్ పైథాన్ సపోర్టెడ్ ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్ ఉపయోగించి ర్యాగ్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం ఈ పైథాన్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ విఎస్ కోడ్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం, ఈ పైథాన్ ప్రోగ్రామ్ని విఎస్ కోడ్, వీటిని ఐడిఈస్ అంటాం. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్, విఎస్ కోడ్, జూపిటర్ నోట్బుక్, గూగుల్ కొలాబ్, అండ్ దెన్ పైథాన్ స్పైడర్, అవి చాలా ఉన్నాయి. గూగుల్ కొలాబ్, జూపిటర్ నోట్బుక్, జూపిటర్ ల్యాబ్, తర్వాత గూగుల్ యాంటీ గ్రావిటీ, ఇవి కర్సర్ ఏఐ. ఇవేంటి అంటే వీటిని ఎలా చేశారంటే ఏఐ ఏజెంట్ ఐడీస్ అన్నాం. ఈ ఏఐ ఏజెంట్ ఐడిని ఉపయోగించి పైథాన్ ప్రోగ్రామింగ్ రాసి ల్యాంగ్ చైన్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసుకొని ర్యాగ్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. అసలు ర్యాగ్ అనే పదం మీకు తెలియాలంటే యూ నీడ్ టు నో సమ్ బేసిక్ కాంపోనెంట్స్ గురించి తెలియాలి. ఆ కాంపోనెంట్స్ ఏంటి అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ర్యాగ్ గురించి మీరు తెలుసుకునే ముందు ఈ ర్యాగ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే సమ్ బేసిక్ కాంపోనెంట్స్ తెలియాలన్నమాట. ర్యాగ్లో ఏమేమి కాంపోనెంట్స్ తెలియాలి అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్స్ తెలియాలి. ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ తెలియాలి. ఈ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఎన్కోడర్ డికోడర్ అనమాట. ఈ ఎన్కోడర్ డికోడర్ ఉపయోగించి మనం కొన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని డెవలప్ చేశారనమాట. ఇక్కడ ఎలా డెవలప్ చేశారు అంటే చూడండి, ఇప్పుడు ఎలా డెవలప్ చేశారంటే ఓన్లీ ఎన్కోడర్ ఆర్కిటెక్చర్ని ఉపయోగించుకొని బట్ మోడల్ ఉపయోగించారు. బట్ మోడల్ని ఎవరు డెవలప్ చేశారంటే ఈ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ని కూడా డెవలప్ చేసింది గూగుల్ అనమాట 2017లో. ఇప్పుడు బట్ మోడల్ని కూడా డెవలప్ చేసింది కూడా ఈ గూగుల్ వాళ్ళు అనమాట. గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారు. గూగుల్ కంపెనీ. బట్ స్టాండ్స్ ఫర్ బై డైరెక్షనల్ ఎన్కోడింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ మోడల్. ఇది ఓన్లీ ఎన్కోడర్ ఆర్కిటెక్చర్ అనమాట. సపోజ్ డికోడర్ ఆర్కిటెక్చర్ ఉపయోగించి ఏమేమి మోడల్స్ వచ్చినట్టే
చాట్ జీపీటీ, జెమినై, క్లాడే, డీప్సీక్, పర్ప్లెక్సిటీ, గ్రాక్ ఇలాంటి మోడల్స్ వచ్చిందన్నమాట. ఇప్పుడు ఈ రెండు మోడల్స్ని కంబైన్ చేస్తే ఏమొచ్చిందంటే ప్లాన్ T5. ప్లాన్ T5. T5 అంటే ప్లాన్ అంటే ఏంటంటే ఫైన్ ట్యూన్డ్, ఎఫ్ అంటే ఫైన్ ట్యూన్, ఎల్ఏ అంటే లాంగ్వేజ్, ఫైన్ ట్యూన్డ్ లాంగ్వేజ్. T5 అంటే టెక్స్ట్ టు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్. ఇవి ప్లాన్ T5 అన్నమాట. ఇవి మోడల్స్ వచ్చినాయి అనమాట. ఈ మోడల్స్ని ఏమన్నారంటే జీపీటీ అన్నాం కదా. జీపీటీ స్టాండ్స్ ఫర్ అంటే జీపీటీ స్టాండ్స్ ఫర్ అంటే ఈ జీపీటీకి ఒక ఫుల్ నేమ్ ఉందన్నమాట, ఫుల్ ఫామ్ ఉంది. ఎవరికైనా తెలిసినట్టు చెప్పండి. జీపీటీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఈ జీపీటీ ఫుల్ ఫామ్ అంటే ఏంటంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. అంటే మనం ఈ ప్రీ అంటే ట్రైన్డ్, ఈ ట్రాన్స్ఫర్ బట్టి మోడల్ కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, జెమినీ కావచ్చు, క్లాడే కావచ్చు, డీప్సీక్ కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు, గ్రాక్ కావచ్చు, ఈ మోడల్స్ ఏమైనా కానీ ప్లాన్ T5 కావచ్చు. ఈ మోడల్స్ అన్ని ఏంటి? ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్స్. ఈ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్స్ని ఈ జీపీటీ, ఇది గూగుల్ డికోడర్ ఆర్కిటెక్చర్ అనమాట. ఈ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉన్నాయో ఇవి మనకి జనరేషన్ చేసి ఇన్పుట్ ఇస్తాయి అనమాట. ఇప్పుడు ఇవి ఎక్కడి వరకు ఇప్పుడు సపోజ్ ఈ రోజు డేట్ ఎంత, 21/03/2026. ఏదైనా ఒక న్యూ మోడల్ అనుకోండి. ఇప్పుడు వరకు ట్రైన్ చేశారు, ఈ మోడల్ ట్రైన్ చేస్తే మనకి 21st. సపోజ్ మనం 22/03/2026లో ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ మోడల్స్ మనకి ఇవ్వలేము అనమాట. అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ డేటా అయినా కానీ మనకి ఇవ్వలేవు అనమాట. ఇప్పుడు సపోజ్ మనకి ఇవ్వాలి అంటే రేపటి డేటా కానీ, ఎల్లుండి డేటా కానీ, అలాగా ఫ్యూచర్ డేటా కానీ, రియల్ టైం. ఇప్పుడు ఈ రోజు ప్రజెంట్ డేటా అయినా ఇవ్వాలి అంటే మనకి ఈ మోడల్స్ ఇవ్వనమాట. ఇలా ఇవ్వకపోవటం వల్ల ఏమైందంటే ఈ మోడల్స్ సఫరింగ్ అనమాట. ఈ మోడల్స్ అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అలాంటి కోసం మనం కరెంట్ డేటా ఆర్ లైవ్ డేటా ఆర్ ఈ స్ట్రీమింగ్ డేటాని మనం తెలుసుకోవాలి కనుక వీటిని ఎలా తెలుసుకోవాలి అంటే మనకు కావాల్సింది ఆల్టర్నేటివ్ ఏం చేశారంటే ర్యాగ్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అసలు వాట్ ఈజ్ ర్యాగ్ అంటే ర్యాగ్ అంటే ర్యాగ్ ఫుల్ ఫామ్ ఏంటంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఈ రిట్రీవల్ అండ్ ఆగ్మెంటెడ్ జనరేషన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ రిట్రీవల్ అండ్ ఆగ్మెంటెడ్ జనరేషన్ ఈ ర్యాగ్ ని డెవలప్ చేయాలంటే మనకేం కావాలి? ల్యాంగ్ చైన్. ఈ ల్యాంగ్ చైనే కాదు, ఇంకా మనకి ఏమేమి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయంటే మార్కెట్లో మనకి ల్యాంగ్ చైన్తో పాటు ఏమేమి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయంటే మనకి ల్యాంగ్ చైన్, లామా ఇండెక్స్. ఈ లామా ఇండెక్స్ని మెటా వాళ్ళు డెవలప్ చేశారు. మెటా అంటే ఫేస్బుక్. తర్వాత హేస్టాక్ అనమాట. ఇవి పాపులర్గా ఈ టూ మోడల్స్ని ల్యాంగ్ చైన్ ఫ్రేమ్వర్క్ని, లామా ఇండెక్స్ ఫ్రేమ్వర్క్ని జనరల్గా ప్రొడక్షన్ గ్రేడ్గా వాడతారు అనమాట. హేస్టాక్ కూడా వాడతారు. మోస్ట్ ప్రాబబుల్గా ల్యాంగ్ చైన్, లామా ఇండెక్స్ వాడతారు అనమాట. ఇక్కడ ఈ ల్యాంగ్ చైన్లో ఈ ల్యాంగ్ చైన్ ఫ్రేమ్వర్క్ని చేసి మనం ఎలాగా చేయొచ్చు అంటే ఎలా తీసుకురావచ్చు ఈ డేటా అంటే ఇక్కడ ఈ ల్యాంగ్ చైన్ ఫ్రేమ్వర్క్ ఏదైతే మోడల్ ఉందో ఇది మోడల్ అనుకుంటే ఈ మోడల్ ఏమంటాయి అంటే ఈ ల్యాంగ్ చైన్లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఏముంటాయి? మోడల్స్, ఏజెంట్స్, టూల్స్, చైన్స్, మెమరీ,
లోడర్స్, డేటాబేసెస్ ఇలాగా ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని టూల్స్ అంటాము. వీటన్నిటిని కనెక్ట్ చేసి ఈ మోడల్ కనెక్ట్ చేసి మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ కావాలా, రియల్ టైం ఇన్ఫర్మేషన్ కావాలా, ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ కావాలా, పాస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలా తీసుకొచ్చే విధంగా చేయొచ్చు. ఏంటి ఈ మోడల్ని ఉపయోగించి ఈ ఇవన్నీ కనెక్షన్ చేయడానికి ఈ పదాన్ని ర్యాగ్ అంటాం అన్నమాట. ఇలా చేయడాన్ని ర్యాగ్ అంటాం. వీటన్నిటిని కనెక్షన్ చేసి ర్యాగ్ అంటే రిట్రీవల్ అండ్ ఆగ్మెంట్ జనరేషన్ చేయడాన్ని RAG plus LangChain. This is the theory behind this RAG and then LangChain. మన మోడల్స్ ఏ మోడల్స్ అయితే ఉన్నాయో ఆ మోడల్స్ దే సఫర్ విత్ extracting the information from the real time data, present data. Because of that reason we need to implement RAG by using LangChain orchestration Python framework. ఇది అనమాట. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ మీరు కమెంట్ రూపంలో తెలియజేసినా కానీ మొత్తం క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ క్లియర్ అర్థమవుతుంది అనుకుంటున్నా. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు అసలు ఈ ర్యాగ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, అసలు ర్యాగ్ ఆర్కిటెక్చర్ గురించి మీకు చూపిస్తాను. ఈ ర్యాగ్ ఆర్కిటెక్చర్ గురించి చూడండి. ఈ ర్యాగ్ ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ సెషన్లో మొత్తం వీటి గురించి మొత్తం మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ర్యాగ్లో ఏముంటుందంటే ఇక్కడ ర్యాగ్లో దీన్ని ర్యాగ్ అగ్మెంటెడ్ జనరేషన్ అంటారు. ఈ రిట్రీవల్ అండ్ ఆగ్మెంట్ జనరేషన్లో ఎలా చేస్తుంది అంటే ఇక్కడ ఈ మోడల్ ఉంది కదా, ఈ ఎల్ఎల్ఎంస్ అనే దానికి, ఈ ఎల్ఎల్ఎం అనే దానికి మనం చైన్స్, టూల్స్, తర్వాత మోడల్స్, మెమరీలో షార్ట్ టర్మ్ మెమరీ ఏంటి, లాంగ్ టర్మ్ మెమరీ అంటే ఏంటి, క్యాచ్ మెమరీ అంటే ఏంటి, పర్సిస్టెన్స్ మెమరీ అంటే ఏంటి, ఇవన్నీ మోడల్స్ వస్తాయి అన్నమాట. ఈ మోడల్స్ తర్వాత డేటాబేసెస్, ఇవన్నీ కనెక్షన్ ఏజెంట్స్, వీటన్నిటిని కనెక్షన్ చేసి మనం ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి. అసలు వీటిని ఎలా చేయాలి అంటే ముందు మనకు డేటా కావాలి. ఈ డేటాని వేరియస్ సోర్సెస్ నుంచి ఎక్కడి నుంచి అంటే డేటాబేస్ కావచ్చు, ఏపీఎస్ నుంచి కావచ్చు, సర్వర్స్ నుంచి కావచ్చు, లేదా వెబ్ పేజెస్ నుంచి కావచ్చు, మనం డేటా తీసుకోవాలి. ఆ డేటాని డేటా ఇంజెక్షన్ అంటాం. ఏమంటాం? డేటా ఇంజెక్షన్ అంటాం. ఈ డేటా ఇంజెక్షన్ మొత్తాన్ని తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ స్టోర్ చేయాలి? దాన్ని రా డేటా సోర్స్ అంటాం. ఈ రా డేటా సోర్స్ అంటే ఏ డేటా అయితే ఇన్వాయిస్ కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, లేకపోతే కాంట్రాక్టువల్ డేటా కావచ్చు, తర్వాత మనకి ఏముంది క్లినికల్ డాక్యుమెంట్స్ కావచ్చు, డ్రగ్స్ డాక్యుమెంట్స్ కావచ్చు, మనకి స్టాక్ డాక్యుమెంట్స్ కావచ్చు, ల్యాంగ్చైన్ మీ ఏ డాక్యుమెంట్స్ అయినా కానీ అంటే రా డేటా సోర్సెస్ అంటాం. ఇక్కడ తీసుకొస్తాం. ఇక్కడ సోర్సెస్ తీసుకుంటాం. ఇక్కడ ఏం చేయాలంటే వీటిని సెగ్రిగేషన్ చేసుకోవాలి, అంటే సపరేట్ చేసుకోవాలి. ఈ డేటాని సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏఐలో వాడుతాం కనుక ఏఐ అంటే ఇక్కడ జనరేటివ్ ఏఐలో ఏజెంటిక్ ఏఐ గురించి మాట్లాడుతాం కనుక దీన్ని ఇక్కడ ఏం చేయాలంటే మెటా డేటా ఫిల్టరింగ్ వాడాలి. మెటా డేటా ఫిల్టరింగ్ వాడి సపరేట్ చేసుకోవాలి. ఎందుకు సపరేట్ చేయాలి? ఫలానా బ్యాంకింగ్ డాక్యుమెంట్, మెడికల్ డాక్యుమెంట్, ఈపీఆర్ డాక్యుమెంట్స్, గ్రీన్ హౌస్ డాక్యుమెంట్స్, అలా ఏ డాక్యుమెంట్ సపరేట్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఏ పేజ్ నెంబర్ తీసుకుంటాం, పేజ్ నెంబరు, ఆథర్ ఎవరు, ఆ హెడ్డింగ్ ఏంటి, పారాగ్రాఫ్ ఏంటి, ఏ పారాగ్రాఫ్ ఎక్కడ, ఇమేజ్ అంటే ఏ ఇమేజ్, ఫస్ట్ ఇమేజా సెకండ్ ఇమేజా, ఆ ఇమేజ్ సైడ్ హెడ్డింగ్, అవన్నీ తీసుకోవడాన్ని మెటా డేటా ఫిల్టరింగ్ అంటాం. ఇలా మెటా డేటా ఫిల్టరింగ్ కరెక్ట్గా చేస్తే మనకేమవుతుంది, మోడల్ అనేది కన్ఫ్యూజ్ కాదనమాట. కన్ఫ్యూజ్ కాకుండా ఆ ఇండెక్స్ బేస్ చేసుకొని మనకి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది అనమాట. ఇలా చేయడాన్ని మెటా డేటా ఫిల్టరింగ్ అంటాం. ఇక్కడ మెటా డేటా ఫిల్టర్ చేసి సపరేట్ చేసుకోవాలి. తర్వాత అక్కడి నుంచి మనం ఏం చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. హౌ టు ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే యూజింగ్ ఓసిఆర్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ కానీ, అయితే పీడిఎఫ్ ఎక్స్ట్రాక్షన్ కానీ, వెబ్ క్రాలర్స్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్కడ డాక్యుమెంట్స్ కానీ, టెక్స్ట్ డాక్యుమెంట్స్ కానీ, ఇమేజెస్ కానీ, ఆడియోస్ కానీ, వీడియోస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత థర్డ్ స్టేజ్, ఇదంతా చైన్స్ అనమాట. ఇవంతా చైన్స్, ఇలా చైన్ ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ చేసాం. ఈ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత ఆ డేటాని ఏమంటారు, ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ మనం పీడిఎఫ్ అయినా కావచ్చు, ఇమేజ్ అయినా కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, పారాగ్రాఫ్స్, వాటన్నిటిని ఏం చేయాలంటే ఎక్స్ట్రాక్ట్ చేసే ముందు ప్రీ ప్రాసెస్ చేయాలి. ఇక్కడ ప్రీ ప్రాసెస్ చేయాలి. మనం మెషిన్ లెర్నింగ్ మోడల్, డీప్ లెర్నింగ్ మోడల్ ఎలాగా ప్రీ ప్రాసెసింగ్ చేస్తామో ఇదంతా టెక్స్ట్ డేటా కాబట్టి టెక్స్ట్ ప్రీ ప్రాసెసింగ్ చేయాలి. టెక్స్ట్ ప్రీ ప్రాసెసింగ్ చేయాలంటే ఏంటంటే ముందు
టోకెనైజేషన్ చేయాలి, తర్వాత స్టెమ్మింగ్ చేయాలి, తర్వాత లెమటైజేషన్ చేయాలి, స్టాప్ వర్డ్ రిమూవల్స్, తర్వాత రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, స్పేసెస్ రిమూవల్, ఇవన్నీ, తర్వాత స్క్యూనెస్, తర్వాత కలర్ ఇమేజెస్ టు గ్రే ఇమేజెస్, అవన్నీ మోడిఫై చేసిన తర్వాత దాని క్లినికల్ నోట్స్ కానీ అన్నింటినీ మనం పార్సింగ్ చేసిన తర్వాత ప్రీ ప్రాసెస్ చేసిన తర్వాత లేబుల్ చేసిన తర్వాత అన్నీ చేసిన తర్వాత చంకింగ్ చేయాలి. చంకింగ్ అంటే ఏంటంటే పెద్ద లార్జ్ డాక్యుమెంట్స్ని స్మాల్ చంకింగ్ అంటే స్మాల్ స్ప్లిట్ చేయడాన్ని చంకింగ్ అంటాం. అంటే ఇక్కడ మనం ఒక పారాగ్రాఫ్ని ఈచ్ అండ్ ఎవరీ సింగిల్ వర్డ్గా కనెక్ట్ చేయడాన్ని టోకెన్ అంటాము. ఆ టోకెన్స్ ఎలాగైతే అంటామో ఇక్కడ పెద్ద పారాగ్రాఫ్స్ని స్మాల్ నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్గా సెంటెన్స్గా స్ప్లిట్ చేయడాన్ని చంకింగ్ అంటాం. ఇక్కడ డిఫరెంట్ చంకింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్ అని, రికర్సివ్ క్యారెక్టర్ టెక్స్ట్ స్ప్లిటర్ అని, సిమాంటిక్ టెక్స్ట్ స్ప్లిటర్ అని, కోడ్ బేస్డ్ టెక్స్ట్ స్ప్లిటర్ అని, మార్క్డౌన్ టెక్స్ట్ స్ప్లిటర్ అని, కోడ్ స్ప్లిటర్ అని, ఇవన్నీ స్ప్లిటర్స్ ఉంటాయి. ఇక్కడ 2 పారామీటర్స్ వస్తాయి అనమాట. చంక్ అండర్ స్కోర్ సైజు, చంక్ అండర్ స్కోర్ ఓవర్లాప్. ఈ 2 పారామీటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ అనమాట చంకింగ్లో. మనం టోకెన్ బేస్డ్ వాడతామా, సిమాంటిక్ చంకింగ్ వాడతాం అనేది. తర్వాత వీటన్నిటిని ఏం చేయాలి, మనం ఒక ఎంబెడింగ్లో మార్చాలి. అంటే ఎంబెడింగ్ మోడల్స్ ఉంటాయి అనమాట. హగ్గింగ్ ఫేస్ ఎంబెడింగ్ మోడల్ అని, జెమినీ ఎంబెడింగ్ మోడల్ అని, మిస్టల్ ఎంబెడింగ్ మోడల్ అని, తర్వాత చాట్ జీపీటీ ఎంబెడింగ్ మోడల్స్ అని ఉంటాయి. ఈ ఎంబెడింగ్ మోడల్స్లో టెక్స్ట్ బేస్డ్ ఎంబెడింగ్ మోడల్స్ ఉంటాయి, మల్టీ మోడల్ ఎంబెడింగ్ మోడల్స్ ఉంటాయి. ఈ ఎంబెడింగ్ మోడల్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే టెక్స్ట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ meaningful representation of న్యూమరికల్ వెక్టర్స్ అనమాట. అంటే మనం ఏ మోడల్ అయినా సరే మన టెక్స్ట్ డేటా అంటే క్యారెక్టర్స్ డేటాని న్యూమరికల్గా మార్చుకుంటేనే మన మోడల్స్ అర్థం చేసుకుంటే కనుక మనం న్యూమరికల్ ఫార్మేట్లోకి మార్చడాన్ని, దాన్ని వెక్టర్స్లోకి మార్చడాన్ని. వెక్టర్ అంటే ఏముంటుంది, మామూలుగా మనకి యాజ్ ఏ ఫిజిక్స్గా లేదా మ్యాథమెటిక్స్ గా స్కేలర్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఇప్పుడు అది వెక్టర్కి అయితే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది. అది యాజ్ పర్ ఫిజిక్స్ లా ప్రకారం. ఇలా వెక్టర్స్లోకి మార్చుకుంటాం. ఈ వెక్టర్స్లో మార్చుకుని ఆ వెక్టర్స్ అన్నింటినీ ఒక దగ్గర స్టోర్ చేయాలి. దాన్ని మెమరీ అంటాం, అంటే వెక్టర్ డేటాబేస్ అంటాం. ఇక్కడ వెక్టర్ డేటాబేస్లో జనరల్గా ఏం వాడతారంటే, ఈ వెక్టర్ డేటాబేసెస్లో మనం జనరల్గా ఏం వాడతామంటే క్రోమా, ఫైన్ కోన్, ఫ్యాసిస్. ఎఫ్ అంటే ఫేస్బుక్, ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎస్ఎస్ అంటే సిమిలారిటీ సెర్చ్. ఇది ఫేస్బుక్ వాళ్ళది. తర్వాత వివిట్ అని, తర్వాత అజూర్ ఏహెచ్హెచ్ అని, లేదా ఏడబ్ల్యూఎస్ సెర్చ్ ఇంజిన్ అని, వెక్టర్ సెర్చ్ ఇంజిన్ అని అలా అంటాం. ఇక్కడ వెక్టర్ డేటాబేస్ వాడతాం. ఇప్పుడు ఇది సెకండ్ స్టెప్, ఇదంతా ఫస్ట్ స్టెప్. ఇలా అంతా క్రియేట్ చేయడం అంటే నాలెడ్జ్ బేస్ అంటాం. ఇదంతా నాలెడ్జ్ బేస్, దీన్ని నాలెడ్జ్ బేస్ అంటాం. ఇలా నాలెడ్జ్ బేస్ క్రియేట్ చేస్తాం. వన్స్ నాలెడ్జ్ బేస్ క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడ యూజర్ అంటే యూ కానీ మీ కానీ యూజర్ ఆస్కింగ్ క్వైరీ ఏ క్వశ్చన్ అయితే అడిగాడో, వాట్ ఈజ్ ర్యాంక్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ మళ్ళీ ఏం చేయాలి, మనం ఎంబెడిక్స్ మార్చాలి. ఆ క్వశ్చన్ ఎలా ఉంటుంది, లాంగ్ టెస్టా, షార్ట్ టెస్టా, ఇలా మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అవన్నీ చెక్ చేసుకొని వాటిని ఎంబెడిక్స్లో మార్చి వాటిని ఇక్కడ చూసారా, ఇది ఒక క్లస్టర్ అనమాట. ఈ క్లస్టర్స్ 1, క్లస్టర్ 2 అంటాం అనమాట. ఏదైతే సిమిలర్ మీనింగ్ ఉన్నాయి లేదా సిమిలర్ ఐటమ్స్ అన్ని ఒక క్లస్టర్లో ఉంటాయి అనమాట. ఇక్కడ దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే దీన్ని హై డైమెన్షనల్ స్పేస్ అంటాము. హై డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అంటాము. ఈ హై డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ ఏం చేస్తుందంటే, ఈ హై డైమెన్షనల్ వెక్టార్ స్పేస్లో ఇప్పుడు మనకి సింపుల్ హై డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అంటే ఒక మార్ట్ తీసుకుంటే, ఒక రిలయన్స్ మార్ట్ కానీ, స్పెన్సర్స్ కానీ, లేదా డీ మార్ట్ కానీ తీసుకుంటే ఏ ఐటమ్ సంబంధించిన ఒక క్లస్టర్ అనేది ఒక దగ్గర ఉంటాయి. ఒకవేళ మనం బట్టలు తీసుకోవాలంటే ప్యాంట్, ట్రౌజర్స్ కానీ, షర్ట్స్ కానీ, టీ షర్ట్స్ కానీ, టీ షర్ట్ ఏరియాలో టీ షర్ట్స్ ఉంటాయి, ట్రౌజర్స్ ఉంటాయి, షార్ట్స్లో ఉంటాయి, షూస్ ఉంటాయి, బెల్ట్ ఉంటుంది, ఫ్రూట్ ఐటమ్ అలా ఉంటుంది. ఏ సిమిలారిటీ సంబంధించినవన్నీ ఒక దగ్గరగా స్టోర్ చేస్తాం. అలాగే ఇప్పుడు కూడా మన సిమిలర్ మీనింగ్ ఉన్న వర్డ్స్ అన్నీ, ఒకవేళ మ్యాన్ అన్నారు అనుకోండి, బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, వాళ్ళ డీటెయిల్స్ ఒక దగ్గర,
ఒకవేళ ఏదైనా వెజిటేబుల్స్ వచ్చినప్పుడు వెజిటేబుల్స్కి సంబంధించినవన్నీ ఒక దగ్గర, ఆ అట్టా ఐటమ్స్ దగ్గర అన్ని ఒక దగ్గర స్టోర్ చేస్తారు. దాన్ని వెక్టర్ స్టోరేజ్ అంటాం. ఇక్కడ మెటా డేటా కూడా ఉంటుంది, ఇండెక్స్ ఉంటుంది. ఇక్కడ ఈ డేటా తీసుకొచ్చిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే, ఇక్కడ కూడా చేసిన తర్వాత ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సిమిలారిటీ సెర్చ్ కానీ, సిమిలారిటీ సెర్చ్, సిమాంటిక్ సెర్చ్, ఏఎన్ఎన్, కేఎన్ఎన్ అంటే హెచ్ఎన్ఎస్డబ్ల్యూ అంటాం. ఏఎన్ఎన్ అంటే అప్రాక్సిమేట్ నియరెస్ట్ నైబర్, కేఎన్ అంటే కే నియరెస్ట్ నైబర్స్, హెచ్ఎన్ఎస్డబ్ల్యూ అంటే హైరార్కియల్ నావిగల్ స్మాల్ వరల్డ్ అంటాం. ఇవి జనరల్గా మేజర్ వాడే పదం అనమాట. ఇక్కడ ఏం చేస్తాం, సింపుల్గా ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఈ వెక్టార్కి ఈ వెక్టర్ మధ్య డిస్టెన్స్ పైన దాన్ని మ్యాన్హాటన్ డిస్టెన్స్ కానీ యూక్లిడియన్ డిస్టెన్స్ కానీ అంటారు అనమాట. మనకి 6th 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో వచ్చిన పదం అనమాట. ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే డేటాబేస్లో ఏదైతే నాలెడ్జ్ బేస్ ఉందో ఆ నాలెడ్జ్ బేస్లో ఈ వెక్టర్స్కి మ్యాచ్ అయిన తర్వాత ఆ మ్యాచ్ అయిన డాక్యుమెంట్స్ని ఏవి టాప్ మోస్ట్గా రిలేటెడ్గా సిమిలారిటీగా ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ తీసుకోవడానికి టాప్ కే అంటాం. ఇక్కడ ఏమంటాం, టాప్ కే డాక్యుమెంట్స్ అంటాం. టాప్ కే డాక్యుమెంట్. ఇక్కడ కే ఇస్ ద హైపర్ పారామీటర్, కే ఇస్ హైపర్ పారామీటర్. ఇక్కడ హైపర్ పారామీటర్ ఉంటుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఇక్కడ నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఇక్కడ నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకుని వస్తాం. దీన్ని రిట్రీవల్. ఇవి 5 డాక్యుమెంట్స్ మ్యాచ్ అయినాయా మన వెక్టార్స్కి, మన క్వైరీకి 10 మ్యాచ్ అయినాయా, 20 మ్యాచ్ అయినాయా, ఆ 20 తీసుకొస్తాం. ఆ 20 తీసుకొని మనం ఇప్పుడు సింపుల్గా ఎల్ఎల్ఎం మోడల్ ఇస్తాం. ఎల్ఎల్ఎం మోడల్ ఏముంది, ఇక్కడ చాట్ జీపీటీ కానీ, ఇక్కడ ఏ మోడల్స్ అంటే ఉంది, చాట్ జీపీటీ కానీ, మీరు ఏ మోడల్ పెడితే ఆ మోడల్, జెమినై మోడల్ కానీ, గ్రాక్ కానీ, డీప్సిక్ కానీ, ఆ మోడల్ తీసుకున్న తర్వాత అదంతా ఎలైన్ చేసి మనకి ఒక ప్రాపర్ రెస్పాన్స్ ఇస్తుంది. ఇక్కడ ప్రాపర్ రెస్పాన్స్లో ఏ రెస్పాన్స్ వస్తుంది, మన మెటా డేటా కూడా వస్తుంది అనమాట. అది ఏ సోర్స్ ఏంటి, ఏ క్వశ్చన్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎక్కడ ఏ పేజ్ నెంబర్కి మ్యాచ్ అయింది, అవన్నీ వస్తాయి అన్నమాట. అవన్నీ కాకుండా చేయాలంటే దాన్ని స్ట్రింగ్ అవుట్పుట్ పార్సల్ పెట్టాలి. స్ట్రింగ్ అవుట్పుట్ పార్సల్ పెట్టి మనం సింపుల్గా యాస్టీస్గా అవుట్పుట్ మాత్రమే. ఇప్పుడు మామూలుగా చాట్ జీపీటీ కానీ జెమినీ మోడల్ వాడితే మనం ఏ క్వశ్చన్ అడుగుతాం ఆ క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ మాత్రం వస్తుంది. ఇక్కడ దాంట్లో ఏముంటుంది, ఇక్కడ మెటా డేటా మొత్తం తీసేస్తారు అనమాట. అవి ఏవి డాక్యుమెంట్స్ ఏ సోర్స్ నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ తీసేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ఏ సోర్స్లో నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కూడా చూసుకోవాలంటే ఇక్కడ మనం అవన్నీ యాడ్ చేయాలన్నమాట. ఆ మెటా డేటా కానీ సోర్స్ డాక్యుమెంట్స్ కానీ ఏ డాక్యుమెంట్స్ వస్తుంది ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవాలంటే అవి యాడ్ చేయాలి, జస్ట్ కోడ్లో యాడ్ చేయాలి. ఇది సింపుల్గా రిట్రీవల్ అండ్ ఆగ్మెంట్ జనరేషన్. ఇది రిట్రీవల్ అండ్ ఆగ్మెంట్ జనరేషన్. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ క్లియర్. ఇక్కడ ర్యాగ్ అంటే ఇది. ఈ ర్యాగ్లో టైప్స్ ఆఫ్ ర్యాగ్స్ ఉన్నాయి. ఇక టైప్స్ ఆఫ్ ర్యాగ్స్ ఏమేమి టైప్స్ ఆఫ్ ర్యాగ్స్ ఉన్నాయి, వాటిని ఎలా, గ్రాఫ్ ర్యాగ్ అంటే ఏంటి, మల్టీ ర్యాగ్ అంటే ఏంటి, సెల్ఫ్ ర్యాగ్ అంటే ఏంటి, కరెక్టివ్ ర్యాగ్ అంటే ఏంటి, అడాప్టివ్ ర్యాగ్ అంటే ఏంటి, హైబ్రిడ్ ర్యాగ్ అంటే ఏంటి, డాక్యుమెంట్ ర్యాగ్ అంటే ఏంటి, హైడ్ ర్యాగ్ అంటే ఏంటి, ఈ ర్యాగ్ టైప్స్ అంటే ఏంటి, ఏ ర్యాగ్ను మనం జనరల్గా వాడతాము, ఈ ఫ్రేమ్వర్క్స్ ఎలా యూజ్ చేస్తాము, ఇవన్నీ మీకు క్లియర్గా నీట్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ ఇంగ్లీష్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్సో. మీరు చేయాల్సిందల్లా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపం వస్తాయి. ఇవన్నీ మీకు క్లియర్గా. తర్వాత ర్యాక్తో పాటు మీకు తెలియాల్సింది ఫైన్ ట్యూనింగ్ తెలియాలి. ఫైన్ ట్యూనింగ్. ఈ ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటి, అసలు ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటి, ఆ ఫైన్ ట్యూనింగ్ ఎలా, హౌ టు డూ ఫైన్ ట్యూనింగ్ అనేది, తర్వాత ప్రొడక్షన్ గ్రేడ్ అంటే రియల్ టైంలో ఎలా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాము, ల్యాంగ్రాఫ్ కానీ క్రివిఏ కానీ మల్టీ ఏజెంట్ ర్యాగ్ ఎలా చేస్తాము, ఏజెంటిక్ ర్యాగ్ అంటే ఏంటి, ల్యాంగ్ చైన్కి ల్యాంగ్రాఫ్ డిఫరెన్సెస్ ఏంటి, ఏ మోడల్ తీసుకుంటాము, ఎలా తీసుకుంటాము, ఏడబ్ల్యూఎస్ అజూర్ జీసీపీలో ఏడబ్ల్యూఎస్లో బెడ్రాక్ అంటే ఏంటి, జీసీపీలో వర్టెక్స్ అంటే ఏంటి, మనకి అజూర్ ఏ ఫౌండరీ ఏంటి, ఏ ఫౌండేషన్ మోడల్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి మీకు క్లియర్గా నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు కనుక అర్థమైతే ఎవరైనా ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ ఉన్నా లేకపోతే ఈజీగా నేర్చుకోవచ్చు. అందరికీ అర్థమవుతుంది. వెల్ అండ్ గుడ్. ఈ ల్యాంగ్ చైన్ ఎలాంటిది ఎలాగన్నీ మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇంతటితో నేను ఈ సెషన్ స్టాప్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.